హాయ్ అండి మీ అందరికీ వెల్కమ్ టు అనిత వంశీ వ్లాగ్స్. ఇంక ఈరోజు అయితే హాఫ్ డేనే ఉంది పిల్లలకి స్కూలు. ఈ రోజుతో అయితే అయిపోతుంది. మే 2 ఈరోజు. ఇంక ఈ రోజుతో అయితే ఇంకా పిల్లలకి స్కూల్ లేదు, అంటే హాలిడేస్ ఇచ్చేస్తారు. ఇంకా మామూలుగా ఇంకా అప్పుడు మళ్ళీ జూన్లో స్టార్ట్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ అయిపోయినాయి, పేరెంట్ మీటింగ్ కూడా పెట్టారు. అయిపోయినాయి కదా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఎగ్జామ్స్ అంటే స్లిప్ టెస్టా లేకపోతే మంత్లీ టెస్ట్ అండి. అంటే 1 మంత్ జరిగిద్ది కదా, ఏప్రిల్ మంత్ అంతా జరిగిద్ది. అందుకని చెప్పేసి స్లిప్ టెస్ట్ అయితే మంత్లీ టెస్ట్ అయితే పెట్టారు. ఇంకా టీచర్ పేరెంట్ మీటింగ్ అయితే మొన్న 13 పెట్టారు. ఇప్పుడు మార్చ్ కాదు, ఏప్రిల్ 13 అయితే పెట్టారు. ఇంకా నిన్నైతే సెలవు కదండి, వీళ్ళకి కూడా సెలవే, పిల్లలకు కూడా. ఇంకా అందుకని ఈరోజు హాఫ్ డే అయితే వెళ్తే అయిపోతుంది. ఇంకా మా పెద్దోడు అయితే ఎక్కడమ్మా, అజిత్ సింగ్ నగర దగ్గర ఇక్కడేనా? మరి అజిత్ సింగ్ నగర్ అన్నావు కాదే, మారిపోయింది. ఏమేం చేపించారు? పొద్దున్నే లేచి ఎన్నింటికి వెళ్ళా? 5 o'clock లేచాడండి, వెళ్ళాడు. ఇప్పుడైతే 7కి అలా వచ్చాడు. 7 కూడా కాదు, 7:15కి అలా వచ్చాడు. ఇంక ఇప్పుడైతే మళ్ళీ స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. మరి అప్పుడు నన్ను లేపాను కదా, లేపలేదు. నీకు అలారం పెట్టే వెళ్ళా నేను పక్కన 5 o'clock 6:30కి. నీ టైమింగ్స్ నాకు తెలుసు మమ్మీ, అందుకని చెప్పి. కానీ అలారం మోగలేదండి. మోగిద్ది, అది మోగింది మోగలేదు. అయితే ఏం చేపించారు? ఇవాళ ఫస్ట్ డే కదా. ఇవాళ ఫస్ట్ డే కాదు, నిన్న ఫస్ట్ డే. నిన్న వెళ్ళలేదు కదా నువ్వు? నిన్న 9ంటికి లేసా, పడుకోవద్దా. ఫస్ట్ వామప్, తర్వాత స్లో రన్నింగ్, తర్వాత ఫాస్ట్ రన్నింగ్, మళ్ళీ ఎక్సర్సైజులు, మళ్ళీ తర్వాత లాస్ట్ ఫిట్నెస్ హెల్త్కి. లాస్ట్లో కొన్ని ఆసనాలు వేయించారు, యోగాసనాలు. అయితే ఇంక ఇప్పుడైతే అన్నం పెట్టేశాను. ఈయనైతే ముందుగా వెళ్ళిపోయారు, బాక్స్ కట్టేశాను. అయితే రాత్రి సొరకాయ కూర వండాను. ఇంకా అదైతే పెట్టమంటారా అని అడిగితే పెట్టమన్నాడు, పెట్టేశాను, అయిపోయింది. ఇంకా అన్నం వండాను, బంగాళదుంప కూర వేపుడు అయితే చేస్తున్నాను. ఇంకా అది ఎలాగో సరిపోదని చెప్పేసి ఇంకా ముద్దపప్పు అయితే పెట్టేసి వెళ్తానండి. ముద్దపప్పు చేస్తాను, అది చూసుకుని తినండి. సరేమ్మా. సరేనా? బట్టలు ఉక్కేసి ముద్దపప్పు పొయ్యి మీద వేసి బట్టలు ఉక్కేస్తా. ఇంకా అప్పుడు కూడా నాకు కూడా టైం అయిపోతుంది కాబట్టి ఇంక నేను బయలుదేరి వెళ్ళిపోతాను. చూసుకుని తినండి. ఒకవేళ అన్నం సరిపోతే వండుకోండి. ఇవాళ ఏం టిఫిన్ ఏం చేయలేదండి. ఇంక మా పెద్దవాడు రేపు అయితే చపాతీ చేస్తాడండి. చపాతీ నేను చేస్తాను, కర్రీ నువ్వు చెయ్యి. పన్నీర్ తెచ్చుకున్నాను, పాలకూర తెచ్చుకోవాలి. అయితే పాలకూర వద్దు, ఉట్టి పన్నీర్ కూర. నేనేదో చేస్తాలే, నేను చపాతీ చేస్తాను. కానీ ఎండాలి కదమ్మా, చపాతీ వేడి కదా. రేపు ఉప్మా చేసి పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. డాడీ అడుగుతున్నాడు కదా, అది చేస్తా. సరేనా? ఓకే. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కొంచెం వీడియో చూసేవాళ్ళు. అది ముందుకైతే పోతుంది. ఈ ఎండలకి ప్రాణం నీరసం అయిపోతుంది, కళాపాసన ఉంటాకి. మరీ నీరసం అయిపోతుంది ప్రాణం. కాసేపు ఎనర్జెటిక్గా ఉందామన్నా కాసేపు ఉంటుంది, మళ్ళీ కాసేపటికి మళ్ళీ నీరసం అయిపోతుంది. ఒకసారి చూపి ఏం కూర ఉండవు. ఇది పొటాటో ఫ్రై మీకు కలిపి పెట్టేస్తాను, నేను తినిపించేస్తా. అయిపోయింది, ఇంకేముంది, అయిపోయిందిగా. ఇది ఎలాగో సరిపోదు. నీకు ఇక్కడ ముద్దపప్పు పెట్టా, ముద్దపప్పు చేసేసి వెళ్తా. ఓకే మమ్మీ. పొద్దున్న చికెన్ టిక్లు, అదే వెంటికలు ఇస్తే సామాను ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే వచ్చారు. ఇంకైతే అమ్మ అయితే వెంటికలు వేసి తీసుకుంది క్యాను. ఈ క్యాన్ రాదన్నారు, కానీ ఈ క్యాన్ బాగుందని చెప్పి తీసుకుంది. ఒక గిన్నె ఇద్దామని
నువ్వు గిన్నె ఇస్తానన్నారు, గిన్నె వద్దు క్యాన్ తీసుకోమ్మా అని అంటే క్యాన్ తీసుకోము. ఎంటికలకి